ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యోహాను సువార్త 19వ అధ్యాయము 31 నుండి మనం చదువుదాం. ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము, మహాదినము గనుక ఉండకుండానట్లు వారి కాళ్ళు ఇరగగొట్టించి వారిని తీసి వేయించమని యూదులు పిలాతును అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను రెండవ వాని యొక్క కాళ్ళను విరుగా కొట్టిరి. వారు యేసునొద్దకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొంది ఉండుట చూసి ఆయన కాళ్ళు ఎరగగొట్టలేదు కానీ సైనికులలో ఒకడు ఈటితో తన ప్రక్కలో పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లను కారెను. ఇది చూసిన వారు సాక్ష్యమిచ్చుచున్నారు. అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగును. అతని ఎముకలలో ఒకటైనను విరువబడదు అను లేఖనము నెరవేరినట్లు ఇవి జరిగెను. మరియు తాము పొడిచిన వాని తట్టు చూతురు అని మరి ఒక లేఖనము చెబుతున్నది. అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు తన యేసు దేహమును తీసుకుని పోవుటకు పిలాతు నొద్దకు సెలవు అడిగాను. పిలాతు సెలవిచ్చాను కనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకుని పోయాను. మొదటి రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 చేర్లు ఎత్తు తెచ్చాను. అంతటా వారు చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభువారు సమాధి చేయబడి 3 రాత్రులు ఆయన సమాధిలో ఉంచబడ్డారు. అయితే ఆ సమాధికి ముందు యేసు ప్రభువారు చంపబడింది నిర్ధారణ చేసుకోవటానికి, ఎందుకనంటే యూదుల యొక్క విశ్రాంతి దినము మహాదినము వస్తుంది. ఆ దినమందు ఈ సిలువ మీద ఎవరు ఉండకూడదు. అది పరిశుద్ధమైన దినము కనుక ఆ రోజు అపవిత్రులు ఎవరు కూడా ఉండకూడదని వారు ఎరిగి ఏం చేశారంటే వారిని తొలగించటానికి వారు కాళ్ళను బ్రతికుంటే కాళ్ళు ఎరగొట్టాలి, చనిపోతే వాళ్ళని అక్కడి నుంచి తీసివేయాలి. అందుకు ఇద్దరు యొక్క కాళ్ళు ఎరగొట్టారు. కానీ యేసు ప్రభుని చూడగా ఆయన అప్పటికే చనిపోయి ఉన్నారు అని వారు నిర్ధారించుకున్నారు. అయితే అందులో ఒక సైనికుడు ఏం చేశారు అంటే తన దగ్గర ఉన్నటువంటి ఒక ఈటును తీసుకుని ఆయన ఒక ప్రక్కలో ఆయన పొడిచినప్పుడు ఆ యొక్క రక్తముతో పాటు నీడు కూడా బయటకు వచ్చాయి. దీన్ని బట్టి వారికి వచ్చే నిర్ధారణ ఏమిటంటే ఆయన చనిపోయి ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. అయితే అక్కడ మనకు నేర్చుకున్నటువంటి వాక్య భాగం ఏమిటంటే లేఖనములు నెరవేరినట్లు అతని ఎముకలలో ఒకటైనను
విరువబడదు అను లేఖనము నెరవేరట్లు ఇవి జరిగింది. మరియు తాము పొడిచిన వాని తట్టు సూతురు అని మరి ఒక లేఖనము చెబుతూ ఉన్నది. కనుక ఆ విధంగా దేవుని యొక్క లేఖనము నెరవేర్చబడటానికే అక్కడ ఎముక విరగబడక మునిపే చనిపోయారని, అలాగనే తను పొడిచినటువంటి వారు ఆయనని చూస్తారు అనే విషయాన్ని వాక్యం మనకు తెలియజేస్తూ వస్తూ ఉంది. అయితే యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత మరి అది విశ్రాంతి దినమందు అక్కడ ఎవరు ఉండకూడదు కాబట్టి చనిపోయినటువంటి శవాలు వాటిని తీసుకువెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు రహస్యముగా యూదులకు భయపడుతున్నటువంటి ఒక నీతిమంతుడు, భక్తిపరుడు, దేవుని యందు రహస్య విశ్వాసత కలిగినటువంటి ఒక అరిమతై యోసేపు అనేటువంటి ఒక గొప్పవాడు పిలాతు దగ్గరికి వెళ్ళాడు. ఒక అధికారి దగ్గరికి వెళ్ళి, యేసు ప్రభు యొక్క శవాన్ని నాకు ఇవ్వండి, నేను తీసుకువెళ్తాను అంటే, ఎంతోమంది యేసు ప్రభుని ప్రేమించిన వారు ఉన్నారు. ఎంతోమంది యేసు ప్రభు చేత మేలు పొందిన వారు చాలామంది ఉన్నారు. యేసు ప్రభు కొరకు జీవిస్తాము అని ఆయన బ్రతికినప్పుడు ఆయన దగ్గర మేలు పొందిన వారు అనేక మంది చెప్పుకుంటూ వచ్చారు. కానీ చివరికి వచ్చేసరికి యేసు ప్రభు యొక్క శవాన్ని తీసుకువెళ్ళటానికి కూడా ఎవరు లేనటువంటి పరిస్థితిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, లేక గమనిస్తూ ఉన్నాం. చాలాసార్లు మనకు అందరూ ఉన్నారు అనిపిస్తుంది, కానీ మనకు కష్టాలు వచ్చినప్పుడు మనం చూస్తే మన దగ్గర ఎవరు కనిపించరు. మనల్ని అందరూ ప్రేమిస్తున్నారు అనిపిస్తుంది, కానీ మన కష్టాలు వచ్చినప్పుడు మనల్ని ప్రేమించేవారు మనకు కనిపించరు. చాలా దుఃఖం వేస్తుంది, చాలా బాధ వేస్తుంది. యేసు ప్రభు యొక్క స్థితి ప్రభు ముందే చెప్పాడు. ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బోరీలు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవర్చుకున్నటకు స్థలము లేదు, ఏమీ లేని వాడిని అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూనే ఉన్నాడు. అదే రీతిగా యేసు ప్రభు వారి విషయానికి వచ్చేసరికి చనిపోయేసరికి ఆయనను ఎవ్వరూ కూడా ప్రేమించిన వారు అక్కడ కనిపించలేదు. అక్కడ ఒకటి, మనము ఆ పరిస్థితులను చూసి భయపడేవాడు కావచ్చు, అందుకు వారు బయటికి రాలేకపోవచ్చు. కొంతమంది ఒకవేళ భక్తి ఉన్న రహస్యముగానే వారి యొక్క జీవితాలు బయటపడుకోకుండా వారు ఉండవచ్చు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఒకరు మాత్రము ఏం చేశారు అంటే అధికారి అయినటువంటి పిలాతు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆయన ఏం చేశాడంటే, ప్రభు యొక్క శవరు నాకు కావాలి అని చెప్పేసి ఆయన కోరినట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. ఆయన ఏం చేస్తున్నారన్నమాట, ఆయన కోరుకున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు మన యొక్క అంశం ఏమిటంటే, సమాధిలో యేసుక్రీస్తు వారు. ఈరోజు మన యొక్క అంశం ఏంటన్నమాట, సమాధిలో యేసుక్రీస్తు వారు. సిలువ వేసిన తర్వాత శనివారం జరిగినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలో అరిమతయి యోసేపు అక్కడ మనకు కనిపిస్తాడు. అరిమతయి యోసేపు మనకు ఎక్కడ కనిపించడు, కానీ సిలువ వేయబడి యేసుప్రభు చనిపోయిన తర్వాత యేసుప్రభు యొక్క శవాన్ని తీసుకువెళ్ళటానికి మాత్రము ఆయన కనిపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. చాలామంది కోకోలులుగా ప్రభు దగ్గర కనిపించిన వాళ్ళు ఏంటంటే, వారి అవస్థతో తీర్చుకోవటానికి, బిడ్డలు బాగు చేసుకోవటానికి, వారి ఆరోగ్యాలు బాగు చేసుకోవటానికి, వారికి ఉన్నటువంటి కష్టాలు, బాధలు ఏమవుతాయి వాటిని తీసివేసుకోవటానికి, లేకపోతే వారి జీవితాల్లో ఉన్నటువంటి అప్పులో, బాధలో, లేకపోతే కోర్టు సమస్యలో, లేకపోతే ఆర్థిక పరిస్థితుల్లో, లేకపోతే బిడ్డలేమో, లేకపోతే బిడ్డలు సరిగ్గా అభివృద్ధిలోకి రాకపోవటము, ఏదన్నా కానీ అనేక మంది ప్రభువు దగ్గరికి వచ్చారు. కానీ అక్కడ ఎవరూ కూడా కనిపించలేదు. కానీ ఒక రహస్య విశ్వాసి అయినటువంటి అరిమతయి యోసేపు మాత్రము అక్కడ మనకు కనిపిస్తున్నాడు చివరిలో. ఇప్పుడు ఆయన దగ్గర స్వస్థత కొరకు లేకపోతే ఏదో దీవెన కొరకు ఆయన అక్కడికి రాలేదు, కానీ యేసు ప్రభు ఆయన శవాన్ని నాకు కావాలి. ఇప్పుడు బ్రతికున్నప్పుడు అన్నీ ఇచ్చేటప్పుడు అందరూ ఆయన చుట్టూ ఉన్నారు, కానీ ఇప్పుడు ఆయన దగ్గర ఏమీ లేవు. కానీ ఇప్పుడు నిజమైనటువంటి భక్తుడు, నిజమైన ప్రేమికుడు,
నిజముగా దేవుని కొరకు ఆసక్తి ఎక్కినటువంటి వారుగా అరిమతె యోసేపు మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నట్లు మనకు వాక్యం చెబుతూ ఉంటుంది. ఇక్కడ మనము ఈయన గురించి కొన్ని మాటలు నేను మీకు చెబుతాను. ఈయన గురించి కొన్ని మాటలు నేను మీకు చెబుతాను. ఎందుకనంటే మన జీవితాల్లో అన్నీ ఉన్నప్పుడు అందరూ మన వాళ్ళుగా ఉంటారు. ఏమీ లేనప్పుడు నీవెవరో నాకు తెలియదని మనం దాటిపోతారు. పరిస్థితులు అలాగే ఉంటాయి. మనకు అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు పిల్లలు కూడా నా తల్లిదండ్రులు అంటారు. మన దగ్గర ఏమీ లేనప్పుడు పిల్లలు కూడా వారెవరో మాకు తెలియదన్నట్లుగా వారు దాటి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది లోకములో సహజంగా మనుషుల జీవితాల్లో ఉన్నటువంటి పరిస్థితులు. అయితే ఇక్కడ అరిమతె యోసేపు దగ్గరకు మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు పుష్కలముగా అన్ని ఆశీర్వాదములు అనేక దీవులను ఆయన ఇస్తున్నప్పుడు చాలామంది కనిపించారు, కానీ అరిమతె యోసేపు మాత్రం ఎక్కడ మనకు కనిపించలేదు. కానీ ఈయన చివరిలో యేసు ప్రభు యొక్క శవం కొరకు ఆయన నిలబడిన వాడుగా ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. ఈయనతో పాటు నికోదేము అనేటువంటి ఒక గొప్పవాడు, ఆయన కూడా కొంత ఆయన సిద్ధపరచుకుని ఆయన వచ్చి ఆయన కూడా మరి నిలబడినట్లుగా ఇక్కడ మనకు వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మన జీవితాల్లో అన్నీ ఉన్నప్పుడు కాదు ప్రభువుని ప్రేమించాల్సింది, ఏమీ లేకపోయినా మన ప్రభు బిడ్డలుగా ఆయన ప్రేమించాలి. అదే విశ్వాసము, అదే భక్తి, అదే దేవుని కొరకు మనం చేయవలసినటువంటి భక్తి భావాలు. మన జీవితాల్లో మనము అనేక సార్లు మనము ఏమి ఆశిస్తామంటే, నేను మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఏమి తీసుకొస్తావు అన్నట్లుగా చూస్తాం. కానీ ఇక్కడ అరిమతె యోసేపు ఆయన దేవుని నుండి ఆయన ఏమీ ఆశించలేదు, కానీ ప్రభు యొక్క శవము నాకు కావాలి అని చెప్పినప్పుడు అక్కడ పిలాతు కూడా ఏం చేశాడన్నమాట, ఆయనకి ఆ సేవను ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మొదటి మాటగా మనం చూసినట్లయితే ఈ అరిమతె యోసేపు ఈయన యేసు ప్రభు యొక్క శిష్యుడుగా కనిపిస్తున్నాడు. కానీ యేసు ప్రభు యొక్క శిష్యులుగా 12 మంది మనకు కనిపిస్తారు. కానీ ఇక్కడ ఈ 12 మంది ఎవరు కూడా ఆయన మాకు కావాలి అన్నవారు ఎవరు కనిపించలేదు. కానీ ఒక రహస్యముగా ఉన్నటువంటి శిష్యుడైన, ఒక రహస్యముగా ఉన్నటువంటి ఒక శిష్యుడు అరిమతె యోసేపు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము సాయంకాలము అయినప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి చాలు. ఇక్కడ అరిమతె యోసేపు ప్రభుకి ఏమై ఉన్నాడంట, శిష్యుడై ఉన్నాడు. హల్లెలూయా. శిష్యుడు అనేవాడు ప్రభు దగ్గర నేర్చుకునేవాడుగా, ప్రభు కొరకు జీవించేవాడుగా ఉండాలి. ఇక్కడ శిష్యుడు అనేటువంటి వారు దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ దేవుడు మరలా పునరుద్ధానుడైన తర్వాత ఆయన కనిపించింది అరిమతె యోసేపు కాదు, కానీ మరలా ఎవరైతే ప్రభుని నమ్మలేక, ఎవరైతే వారు దేవుని యొక్క శిష్యత్వం కొరకు బ్రతకవలసిన వారు బ్రతకకు వెనుక వెళ్ళిపోయారో, తిరిగి వారికి మరలా ప్రభు ఏం చేశాడంటే వారిని తాను అగుపరుచుకోవాల్సి వచ్చింది. ఎందుకో తెలుసా, అప్పటి వరకు ప్రభుతో ఉన్నవారే ఆయన నమ్మలేదు. మీరేంటో చెప్పేదంటారేమో. ఒకవేళ వాళ్ళ సాక్ష్యము లోకములో బలంగా ఉండి లోకములో ఉన్న విశ్వాసము పూర్తిగా పోతుందేమో. ప్రభువుకు దగ్గరగా ఉన్న వాళ్ళే ప్రభు తిరిగి లేచాడని నమ్మట్లేదు, వాళ్ళే ప్రభు కొరకు బ్రతకట్లేదు, మందే ఉందరా లోకం అనుకుంటుంది కదా. అందుకొరకు ప్రభు ఏం చేశాడంటే వారి దగ్గరికి వెళ్ళాడు, వారినే మాట్లాడాడు,
వారికి వారి గాయాలని చూపించుకున్నాడు. వాళ్ళ కళ్ళ ఎదుటే ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. ఎందుకు అంటే వారు కన్నులారా యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని వారు చూడాలి. వారు కన్న వాటిని విన్న వాటిని వీళ్ళు చెబితేనే లోకము నమ్మొద్ది. ఎవరు చెప్పాలి? వీళ్ళే చెప్పాలి. దగ్గరగా ఉన్నవాళ్ళు చెప్పాలి. ఇప్పుడు ఒక దైవజనుడు ఎలాంటి వాడు అనేది చెప్పాలంటే ఎవరు చెప్పాలి? నా సంఘములో నా దగ్గర పెంచబడుతున్న నా పిల్లలే చెప్పాలి, మీరే చెప్పాలి. నేనేంటి అనేటువంటిది మీకు తెలుసు కదా, బయట వాళ్ళకి తెలియదు. అందుకు మీరు చెప్పిన సాక్ష్యము బలంగా ఉంటుంది. మీరు చెప్పిన సాక్ష్యమే ఆ దైవజనుడి యొక్క మంచి ప్రవక్తన, సత్ప్రవక్తనకు గౌరవాలు తెస్తాయి. అందుకు ప్రభు అంత ప్రయాసపడ్డాడు. అందుకు ప్రభు వారినే దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా మనకు బైబిల్ భాగము చాలా చక్కగా తెలియజేస్తుంటుంది. కనుక ఈయన ఎలా ఉన్నాడు అంటే యేసు ప్రభు యొక్క శిష్యుడిగా ఉండి చివరిలో ఆయన కోరుకున్నది ఏంటంటే నా యేసు ప్రభు యొక్క సేవ నాకు కావాలి. నేను ఆయనని అనాదిగా నేను విడిచిపెట్టడానికి నేను ఇష్టపడట్లేదు. ఒకవేళ ఎవరు ఆయనను కోరుకున్నా కోరుకోపోయినా ఈరోజు నేను కోరుకుంటున్నాను. నేను ఆయనని ఇష్టపడుతున్నాను. ఆయనని నేను చేర్చుకోవటానికి లేక ఆయన నేను మోసుకుని వెళ్ళటానికి ఆయనని నా యొక్క నేను సిద్ధపరచుకున్నటువంటి ఆ యొక్క సమాధిలో ఆయన నేను ఉంచటానికి నేను ఇష్టపడుతున్నాను. ఈరోజు ఎవరైతే ప్రభువుని చేర్చుకోవటానికి, ప్రభువును మోయటానికి, ప్రభు కొరకు మంచి కార్యాలు, భూస్థాపన కార్యక్రమాలు చేయటానికి ఎవరైతే ఉంటున్నారో దేవుడు వారిని కోరుకుంటున్నాడు. ఒక పాపాత్మురాలు స్త్రీ యేసు ప్రభు వారు ఒక చర్మకారునటువంటి సీమోన్ ఇంట్లో ఆయన భోజనం చేస్తున్నప్పుడు ఒక పాపాత్మురాలు స్త్రీ ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఒక విలువైనటువంటి అత్తరును ఆమె చేతబుచ్చుకుని వచ్చి దానిని పగలుగొట్టి యేసు ప్రభు యొక్క తల మీద పోసింది. పోస్తే శిష్యులు అంటారు, ఇంత విలువైన దానిని నువ్వెందుకు వ్యర్థం చేశావు అంటే, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంత విలువైనది ఎందుకు వ్యర్థం చేయాలి, దీనిని అమ్మి మనం ఏదైనా పేదలకు ఏదైనా కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది కదా. పేదలకు కార్యక్రమాలు ఎప్పుడు చేయాలో అప్పుడు చేయాలి కదా, దేవునికి ఎప్పుడు పనులు చేయాలో అప్పుడు చేయాలి. దీన్ని తీసుకెళ్ళి దాన్ని తీసుకెళ్ళి దీనికి మనం పెట్టడానికి వీల్లేదు. అప్పుడు ప్రభువు అంటున్నాడు, వారి మనస్సుని ఎరిగి ప్రభు అన్నాడు, పేదలు ఎప్పుడు మీతో ఉంటారయ్యా, వారికి ఎప్పుడైనా మీరు ఏదైనా చేయొచ్చు, కానీ నేనైతే ఉండను కదా. ఆమె చేసినటువంటిది మంచి పని. నా భూస్థాపన నిమిత్తం ముందుగానే ఈ మంచి పని చేసింది. చూసారా, మంచి పని లోకానికి తెలియదు, కానీ అది దేవునికి ఒక్కరికే తెలుసు. లోకం ఏమనుకుంటుంది అంటే అది వ్యర్థం అనుకుంటుంది, కానీ దైవం ఏమని చెబుతుందంటే, దేవుడు ఏం చెప్తున్నాడు అంటే అది మంచిది అని చెప్తున్నాడు. ఈరోజు మన జీవితాల్లో మంచి పనివారుగా, మంచి ఆలోచించేవారుగా, మంచిని చేయవారుగా మనం ఉండాలనే ప్రభు యొక్క ముఖ్య ఉద్దేశమై ఉంది. అందుకే ఇక్కడ అరిమతే యోసేపు ఇప్పుడు ఒక మంచి పనిని ఆయన చేస్తున్నాడు. అది ఏమిటంటే ప్రభువుని అనాదిగా విడిచిపెట్టుకోకుండా ఆయన తీసుకువెళ్ళటం, ఆయన కోరుకోవటం. హల్లెలూయా. మనము కూడా ప్రభువును కోరుకోవాలి. ఎప్పుడు కోరుకోవాలి అంటే, ఆయన ఒకవేళ మనకి ఏమీ చేయలేకపోతున్నా, మనకి ఏమీ ఇవ్వలేకపోతున్నా, మనం ఆయనని ఎప్పుడు కూడా కోరుకుంటూనే ఉండాలి. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తే ప్రతిఫలాలు రాకపోతే మనం చాలాసార్లు దేవుని మీద అలక, లేకపోతే ఆయన మీద మనకు కొంత అయిష్టత మన జీవితంలో మనం కనుపరుస్తాం. ఇది ఏమాత్రము కూడా భావ్యం కాదు, మంచిది కాదు. ఇది నీ జీవితంలో మరి మంచి చేస్తేనే కాదు, లేక దేవుడు నీకు మేలు చేస్తేనే కాదు ఆయన్ని మనం వెంబడించేది. ఆయన దేవుడు కాబట్టి, ఆయన చేత మనం మేలు పొందాము కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మనం వెంబడించాలి. ఆయన ఎప్పుడు కూడా మనం ప్రేమించబద్ధులమై ఉన్నాం. ఆయన ప్రేమించబద్ధులమై ఉన్నాం. అంతేక మన జీవితకాలం అంతా ఆయన ప్రేమించాలి, ఆయన వెంబడించాలి, ఆయన కొరకు మనం నమ్మకంగా జీవించాల్సిందే. యోహాను సువార్త 13వ అధ్యాయము
14వ వాక్యాన్ని చదువుదాం. కాబట్టి ఇక్కడ మనం యోహాను సువార్త 13వ అధ్యాయము 14వ వచనంలో చాలా చక్కగా ఈ మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏమంటున్నారు? బోధకుడైన నేను పాదములు కలిగిన ఎడల ఒకరి పాదములు ఒకరించామట. అంటే దీని యొక్క భావం ఏంటి అంటే, మనం పరిచర్య ఒకరికొకరు చేసుకోవాలి, ఒకరికొకరు పరిచర్య చేసుకోవాలి. ఇది ప్రభువు నేర్పించే పాఠం. మనందరం కూడా ఒకరికొకరు గౌరవించుకోవాలి, ఒకరికొకరు చక్కని పరిచర్యలు చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ప్రభు పరిచర్య చేశాడు కదా, మానవాళికి మంచి పనులే ఆయన చేశాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన శిష్యులు ఏం చేయాలి? ఇప్పుడు ఆయనకు కూడా పరిచర్య చేయాలిగా, ఆయనకు కూడా పని చేయాలి కదా. ఇప్పుడు అరిమతయి యోసేపు ఒక మంచి శిష్యుడుగా యేసు ప్రభు వారు ఏ విధముగా అయితే ఆయన ప్రేమించాడో, ఏ విధముగా ఆయనకు సహాయమును దయచేశాడో, ఇప్పుడు తను కూడా ఏం చేశాడనమాట? ఆయనకు సహాయమును ఆయన ప్రేమించడం. మనం కూడా అదే. ప్రభు అంటాడు, మీరు నన్ను ప్రేమించిన రీతిగా నేను మిమ్మల్ని కూడా ప్రేమిస్తాను. మనం ప్రేమించే తత్వం, ప్రేమించే గుణం మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మనలోనికి జనించింది, మనలోకి వచ్చింది. ఆ ప్రేమ అనేటువంటిది మానవుల పట్ల ప్రభు చూపించింది ఏంటంటే, పాపులుగా ఉన్నప్పుడు వారిని నేను ప్రేమించాను, నీతిమంతులుగా ఉన్నప్పుడు కాదు, పాపులుగా ఉన్నప్పుడు. మనము కూడా లోకములో అనేక మంది పాపములో ఉన్నప్పుడు, శాపములో ఉన్నప్పుడు, వారి యొక్క దుస్థితి యొక్క పరిస్థితులు ఎరిగిన వారుగా మనం ఏం చేయాలంటే, వారిని తప్పించి సరైన మార్గంలోనికి నడిపించడానికి, వారిని ప్రేమించి వారి కొరకు ప్రార్థనలు చేసి వారిని దైవ సన్నిధికి నడిపించాలి. ఇది మన బాధ్యత. వారిని ప్రేమించాలి. వారు వెళుతున్న మార్గము నరకాన్ని తీసుకువెళుతుంది, అది దేవునికి అయిష్టమైనది, అది మనకు తెలుసు. తిరిగినటువంటి వారు వెళుతున్నప్పుడు వారిని ప్రేమించి వారు నష్టపోకుండా ఉన్నట్లుగా మనం ఏం చేయాలి? వారికి సరైన మార్గం చెప్పాలి. ఇప్పుడు కొన్నిసార్లు బైక్ వేసుకెళ్ళేటప్పుడు పక్కన సైడ్ స్టాండ్ ఉంటుంది. కొన్నిసార్లు ఆ సైడ్ స్టాండ్ తీయకోకుండా తోలుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ వెనుక నుంచి వచ్చే బైక్ తోలేటువంటి వారు సైడ్ ఉన్నటువంటి దాన్ని గమనించి, అది ఎక్కడైనా ఒకవేళ తగిలితే బైకు కుదుపుడికి ఒకవేళ పడిపోవచ్చు. దానిని హ్యాండిల్ సరిగ్గా అనీజీగా పట్టుకున్నప్పుడు, ఇది తగిలినప్పుడు ఏదైనా ఎత్తుపాలకి మనిషి పడిపోవటానికి అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాడు? గమనించి వెంటనే తన దగ్గరికి వెళ్ళి, అయ్యా పక్కన స్టాండు తీసి అది ఉంది, దాన్ని వేసుకొనైనా, దాన్ని ముడిసివేయనైనా అని చెప్తారు. ఎందుకని అంటే, అతడు ప్రమాదములో ఉన్నాడు, అతని ప్రమాదములోనికి వెళ్ళకూడదు అన్నటువంటి వారు వారిని ప్రేమించి చెబుతాడు. ఏముందులే అని వెళ్ళిపోతే, ఒకవేళ అతడు ఈయన కళ్ళ ఎదుటే పడిపోతే, అయ్యో చెప్పినా బాగుండేదే, ఆ తరువాత ఉపయోగం ఏమైనా, దెబ్బలు తగులుతాయి. అది జరగక మునిపే మనం ప్రేమించి ఏం చేయాలి? వారికి చెప్పాలి. ఇది యేసు ప్రేమ. ఇది ప్రభు మనకు చూపిస్తున్నాడు. మనం నరకములోనికి వెళ్ళక మునిపే మనం చేసే క్రియను బట్టి, లేకపోతే మన జీవిత విధానం బట్టి మనకు వచ్చే శిక్ష ప్రభుకి తెలుసు. కాబట్టి ఆయన ప్రేమించి ఏం చేస్తున్నాడంటే, ఆ నరకములోకి వెళుతున్న వారిని ప్రేమించి ఆ నరకమును తప్పించడానికి దేవుడు వారికి మార్గాన్ని ఆయన చూపిస్తున్నాడు. అలాగూ మనము కూడా చక్కని ప్రేమ కలిగి మనం కూడా ముందుకు వెళ్ళాలి. తరువాత రెండవదిగా మనం చూసినట్లయితే, ఇతను ధనవంతుడు. ఇతడు ఎవరు? ధనవంతుడు. బైబిల్ చెప్తుంది, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరటము సులభము అన్నాడు అక్కడ. ఎందుకని అంటే, ధనము ఎక్కడ ఉండునో అతని మనసు కూడా అక్కడే ఉంటుందన్నాడు. ధనాపేక్ష కలిగిన వాడు ఏం చేస్తాడంటే, తను తాను ఏం చేసుకుంటాడు? ధనాపేక్ష కలిగిన వాడు తను తాను నాశనం చేసుకుంటాడు, అతడు కీడులోనికి వెళతాడు. అందుకు ఆ ధనాపేక్ష అనేటువంటిది సమస్తమైన కీడులకు మూలము. అందుకే ఈయన ధనవంతుడైనప్పటికీ
అతడు దైవాన్ని ప్రేమించిన వాడుగా ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు. వాక్యముల నుంచి మార్కు సువార్త 10వ అధ్యాయము 17 వచ్చి నుండి చదువుదాం. అడిగాను, ఎలా చెప్తున్నావు? ఈ ధనవంతుడు ప్రభు దగ్గరికి వచ్చి చాలా విషయాలు చెప్తే ప్రభు తనకు కూడా చేయవలసిన బోధ తనకు చేశాడు. అయితే ఇతడు ఆ బోధలన్నీ నేను ఎప్పటి నుంచో వింటున్నాను, నేను వాటిని అనుసరిస్తున్నాను, ఇంకా నాకేంటి కొదువ, లేకపోతే నాకేంటి ఇంకా అవసరం ఉంది, నేను నేర్చుకోవాల్సింది, పరలోకానికి వెళ్ళటానికి ఇంకేమైనా ఉన్నాయి అని అంటే, అప్పుడు నీ ఆస్తిని అమ్మి పేదలకు పంచి అప్పుడు వచ్చి నీవు నన్ను, ఇది చివరి ఆజ్ఞగా లేకపోతే చివరి ఆ విషయము కానీ చెప్పాడు. అయితే అతడంట ఆ మాట వినగానే అతడు ఏమయ్యాడంట, ఆయన మాటలు ఆ మాటలు విన్న తర్వాత అతడు ఏమయ్యాడంటే మిక్కిలి వ్యసన పడుతూ ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. ఇది మనకు కావాలి. అతడు మిక్కిలి వ్యసన పడటం ఎందుకని అంటే అతనికి దేవుని కన్నా పరలోకం కన్నా అతనికి ధనం మీద ఉంది. అందుకు ఆ ధనమును విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు, కానీ పరలోకాన్ని దేవుని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. అందుకు వెళ్ళిపోయాడు. అందుకు ప్రభు ఈ ధనవంతుడిలాగా ఎవరైనా ఉంటే వారు పరలోక రాజ్యానికి చేరటం దుర్లభం అనే విషయాన్ని చెప్పుకుంటూ అక్కడ వెళ్ళాడు. కానీ ఇక్కడ ధనం ఉన్నప్పటికీ అరిమతయి యోసేపు ఎలాంటి వాడంట, ధనవంతుడు అని చెప్పింది కదా, ఇందాక మనం చదువుకున్నాం కదా, మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వాక్యంలో ఈయన ఎలాంటి వాడంట, ధనవంతుడైనా ఉంది అక్కడ. కనుక ధనవంతుడు అయినప్పటికీ కూడా ఆయన ఎవరిని కోరుకుంటున్నాడు? యేసయ్యనే కోరుకుంటున్నాడు. ఈరోజు మనము ఏ స్థితిలో ఉన్నా మనం కోరుకోవాల్సింది ధనమును కాదు, లోకాన్ని కాదు. ఎవరిని కోరుకోవాలి? ప్రభు అయిన యేసయ్యను మనం కోరుకోవాలి. ఇదే విశ్వాసిగా మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సిన సత్యము అని చెప్పి నేను మీకు జ్ఞాపకంలోనికి తెస్తున్నాను. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుదాం. ఈ అరిమతయి యోసేపు ఘనత వహించిన వాడుగా ఉన్నాడు, సామాన్యుడు కాదు, ఘనత వహించిన వాడు. మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వాక్యము. మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వాక్యం చదువు. చూసారా, ప్రభు మనకు కావాలి అంటే మనం ఏం చేయాలి? పరిస్థితులు ఎలాంటి అయినా తెగించి మనం ముందుకు వెళితేనే ప్రభు దొరుకుతాడు. ప్రభు యొక్క కృప మనకు దొరుకుతుంది. పిరికి వారికి ఉంటే మనకు దేవుని సహాయము, మనం ఆశించింది మనకు దొరకదు. దేవుని పిల్లలుగా మనం ఎలా ఉండాలి అంటే, మనం దేవుని కొరకు దేవుడు కావాలనుకున్నప్పుడు మనము దేనినైనా తెగించి ముందుకి మనం వెళ్ళాల్సిందే. అది ఎవరి కొరకు? దేవుని కొరకు. మనం దేవుని కొరకే మనం ఇవన్నీ తెగిస్తూ మన దేవుని పనులు ముందుకు వెళుతున్నాం. అంతే తప్ప మనము ఒకరికి వ్యతిరేకంగానో లేకపోతే ఒకరికి మరొక రకంగా ఉండాలని మాత్రము కాదు, దేవుని కొరకు అంతే. దేవుని వాక్యం చెప్తుంది, అరిమతయి యోసేపు ఘనత వహించిన వాడు, డబ్బులు ఉన్నవాడు, యేసు ప్రభు శిష్యుడుగా రహస్యముగా ఉన్నవాడు. ఇప్పుడు తాను ఎలా ఉన్నాడు అంటే, ప్రభుని ఇప్పుడు కూడా నేను కోరుకోకపోతే, ఇంకా ఇప్పుడు కూడా నా విశ్వాసాన్ని బయటికి
తీసుకురాకపోతే నేను ప్రభువుని కోల్పోతాను ఇక పూర్తిగా. ఇప్పుడు కూడా చివరిలో కూడా నేను ఆ పనిని చేయలేకపోతే నా భక్తికి నా ప్రార్థనకు ఏంటి గౌరవం? భక్తి ఉంది అంటే ఏంటి? అక్కడ నేను ఏమి నిరూపించుకున్నాను? నేనేమి త్యాగం చేశాను? అంతే కదా. భక్తి ఉంది అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఎలాంటి పరిస్థితులైనా మనం తెగించి ముందుకి వెళ్ళాల్సిందే. పరలోకం కావాలి అన్నప్పుడు ఏం చేయాలి? అక్కడ ధనము ఆటంకం అనుకుంటే దాన్ని తెగించి దాన్ని అమ్మివేసి ముందుకు వెళ్ళాలి. కానీ అది చేయలేకపోయాడు. అందుకే అతడు పరలోకాన్ని పోగొట్టుకుంటున్నాడు. ఈరోజు ప్రభు అక్కడ చనిపోయి ఉన్నాడు. ఇప్పుడు ఈయన శిష్యుడని చెప్తున్నాడు, ధనవంతుడని చెప్తున్నాడు, ఆ ప్రాంతములో ఘనత వహించిన వాడని చెప్తున్నాడు. ఇప్పుడు ఇతని యొక్క బాధ్యత ఇతను నిర్వర్తించకపోతే ఒక సామాన్య వ్యక్తులు చేయలేకపోవచ్చు, ఇక్కడ చేయగలిగే సామర్థ్యత దేవుడు నీకు ఇచ్చాడు. ఇప్పుడు కూడా నీవు ఇంకా బయటికి రాకుండా దాగుకునేవాడు ఉంటే నీ జీవితంలో నేను దేవుని ప్రేమిస్తున్నాను అన్నదానికి అర్థమే ఉండదు అని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే ఈయన ఏం చేశాడంట, ఆయన యేసు ప్రభుని ఆయన సంపాదించుకోవటానికి ఆయన తెగించి అధికారి దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. తన మనసులో ఉన్నది ఆయన చెప్పేశాడు కదా. అక్కడ ఏమన్నా జరగని, ఇప్పుడు ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళాలి, భార్య కావచ్చు పిల్లలు కావచ్చు ఎవరైనా రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు రాజు యొక్క పర్మిషన్ ఉండాలి. కానీ అప్పుడున్న పరిస్థితులు ఏంటంటే పర్మిషన్ కొరకు చూడటానికి టైం లేదు అక్కడ. పర్మిషన్ కొరకు చూడటానికి టైం లేదు అక్కడ. యూదులందరూ ఒకే దినమందు సంహరించేటువంటి పరిస్థితులు అక్కడ ఆసన్నమయ్యాయి. ఇప్పుడు యూదులను రక్షించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది అంటే ఎస్తేరు మీద ఉంది. మొర్దెకై అంటాడు, ఇందుకొరకేనేమో దేవుడు నిన్ను అక్కడికి తీసుకువెళ్ళాడు. ఇప్పుడు నువ్వు చేయవలసినటువంటి పని నువ్వు చేయకుండా ఒకవేళ నువ్వు అలాగే ఉన్నట్లయితే దేవుడు మరొక దిక్కు నుంచి సహాయమును పంపిస్తాడు. జాగ్రత్త, కానీ నువ్వు చేయాలి. అప్పుడు ఎస్తేరు అంటది, నేను వెళతాను, నేను అక్కడికి వెళతాను. నేను వెళ్ళి ఏం చేస్తానంటే నా ప్రాణం ఒకవేళ ఆ సమయంలో పోయినా నేను వెళ్ళి దేవుని కొరకు దేవుని ప్రజల కొరకు నిలబడతాను. అయితే మీరు నా కొరకు 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నా కొరకు మీరు చేయండి. ఇప్పుడు నేను మీ కొరకు పనిచేస్తున్నప్పుడు మీరు నా కొరకు చేయాలి కదా. వెళ్ళింది, తెగించి వెళ్ళింది. రాజు ఏం చేశాడు తెలుసండి, ఆమెకు ఆయన దగ్గర ఉన్న దండాన్ని ఆమెకి ఇచ్చాడు. దండము ఆమెకి ఇచ్చాడు అంటే ఆయన చూపించారంటే ఆమెను సమ్మతించాడు. ఆమె రాకను రాజుగారు ఏం చేశాడు, ఇష్టపడ్డాడు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు మనకు ఒక అవకాశములు ఇస్తున్నప్పుడు మనం ఇంకా అవకాశాలను మనము దేవుని కొరకు వాడబడుకోకుండా మనం అవకాశాలను ఇంకా దుర్వినియోగం చేస్తూ మనం ఒక జీవితాలు ఉన్నట్లయితే నీవు దేవుని కొరకు చివరి క్షణంలో కూడా నువ్వేమీ చేయలేనటువంటి దుఃఖము వేదన నీలో మిగిలిపోతుంది. అందుకే ఆ దుఃఖము వేదన ఈ చివరి క్షణాలలో ఏం చేశాడనమాట, అరిమతయి యోసేపు తెగించి ముందుకు వెళ్ళి ప్రభువును సంపాదించుకుంటున్నాడు. మరి ఈ చివరి దినాల్లో ఉపవాస కొడుకులు అయిపోతున్నాయి. మనం కూడా ఏం చేయాలి, దేవుని కొరకు తెగించి నిలబడాలి, ప్రభు కొరకు నిలబడాలి. ప్రభు యొక్క కార్య అభివృద్ధిలో మన వంతు మన సహకారములు అందిస్తూ మన పక్షాన మనకు కష్టాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. మనకు కూలికి వెళితేనే మన జీవితాలు నిజంగా జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ మనం దేవుని కొరకు మనం ఏం చేస్తున్నామంటే అనేకమైన వాటిని మనము పక్కన పెట్టి తెగించి, సరే రేపు ఏమైనా జరగని దేవుడు చూసుకుంటాడు, ఈరోజు నేను దేవుని కొరకు ఆయన కార్య అభివృద్ధి కొరకు నేను నిలబడాలి. ఈ విధంగా మనం ఉండబట్టే ఇన్ని పనులు ఇవన్నీ కూడా మనము చేయగలుగుతున్నాం. ఏదైతే మనం ప్రభుకి మన జీవితాలను అర్పణగా బలిగా అర్పించుకుంటున్నామో, లేకపోతే మన కొరకు దేవుడు అర్పణగా బలిగా అర్పించి ఏదైతే మన కొరకు ఆయన ప్రేమను త్యాగము చేశాడో ఆ ప్రభు కొరకు మనం ఏం చేయాలంటే నమ్మకముగా చివరి వరకు కూడా మనము కూడా అనేకమైన త్యాగాలను చేస్తూ ప్రభువును గణపరిచే బిడ్డలుగా మన జీవితాలు ఉండాలి. అది ప్రభు మనకిచ్చిన ఒక విలువైన మార్గము, అది విలువైన జీవితము అని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇక 4వదిగా మనం చూసినట్లయితే అతడు సజ్జనుడు.
అతడు సజ్జనుడు. లూకాసు వార్త 23వ అధ్యాయము 51వ వచనం చదువుదాం. లూకాసు వార్త చాలు. ఇతడు ఎలా ఉన్నాడు? సజ్జనుడు. అక్కడ ఒక మాట ఏంటంటే సజ్జనుడు. ఆయన ఈ సజ్జనుడు కాబట్టే, మంచివాడు కాబట్టే ఆయన దేని కొరకు పరిచయం చేస్తున్నాడు? దేవుని రాజ్యం కొరకు. ఈరోజు మనము మంచివారుగా దేవుని రాజ్యం కొరకు కష్టపడాలి. మనం దేవుని రాజ్యమును మనం ఇక్కడ కట్టాలి. దేవుడు ఒక పునాది వేశాడు, ఈ బండ మీద సంఘాన్ని కట్టు అన్నాడు. కట్టవలసిన బాధ్యత దేవుడు మనకిచ్చాడు, పని చేయవలసిన బాధ్యత దేవుడు మనకిచ్చాడు. మనం సోమరితనంగా, పని దొంగగా, మనం పని చేయకోకుండా తప్పించుకునేవారుగా, దేవుడు అప్పగించినటువంటి పనిని నిర్లక్ష్యము చేసేవారుగా ఉండకూడదు. మనం ఏం చేయాలి? దేవుని పనిని మనం చేయాలి. అంతే కదా? ఎవరు చేస్తారు? సజ్జనుడు చేస్తాడు, మంచివాడు చేస్తాడు. చెడ్డవాడు ఎలా చేస్తాడు? చెడ్డవాడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? చెడు పనులే చేస్తాడు కదా. జ్ఞానవంతురాలు ఇంటిని కట్టుకుంటుంది, మూఢురాలేమో ఇంటిని పాడు చేసుకుంటుంది. మంచివాడేమో పిల్లలకు భవిష్యత్తు కొరకు ఆలోచిస్తాడు, చెడ్డవాడేమో పిల్లల భవిష్యత్తు ఏమైనా పర్వాలేదు, తినుము త్రాగుము సుఖించుము అంటాడు. కనుక ఇతడు ఎలాగున్నాడు అంటే, అతడు ఒక సజ్జనుడుగా, ఒక మంచివాడుగా ఆయన ఉన్నాడు. అందుకే ఆయన ఏం చేశాడంటే ప్రభువుని ఆయన కోరుకుంటున్నాడు. ఒక మంచివాడుగా ఉన్నాడు కాబట్టి ఎవరు కోరుకుంటున్నాడు? దేవుని కోరుకుంటున్నాడు. దేవుని రాజ్యాన్ని కట్టడానికైనా తెగించి ముందుకు వెళుతున్నాడు. హల్లెలూయా. మనకు కూడా నిలబడాలి, దేవుని రాజ్య స్థాపన చేయాలి, అనేకులను దేవుని రాజ్య సంబంధులుగా వారిని మనము ఏర్పాటు చేయాలి. ఇది ఎవరి బాధ్యత అంటే రక్షించబడిన మనందరి యొక్క బాధ్యత. మనందరము దేవుని కొరకు చక్కగా మనం పనిచేయటం వల్ల ఏమవుతుందంటే దేవుని రాజ్యము ఈ భూమి మీద ఏమవుతుంది? కట్టబడుతుంది. ఇది ఎప్పుడు మనం చేయాలి అంటే మన ప్రాణం ఉన్నంత వరకే మనం చేస్తాం. ఆ తర్వాత మనం దేవుని పని చేయటానికి ఇక మనకు అవకాశం ఉండదు. మనం చేయటానికి దేవుడు సమయం ఇచ్చాడు, దానిని మనం ఏం చేయాలి? శక్తి వంచన లేకుండా మనం ఆ పనిని మనం చేయాలి. చేయటానికి నీకు దేవుడు ఏ సమయమో ఏ పని అయినా నీకు ఇస్తే ఆ పని నువ్వేం చేయాలి? చిన్న పని, పెద్ద పని, ఈ పని ఏం చేయటం అనుకోకుండా ఏదైనా దేవుని పనే కాబట్టి నేను చేస్తాను. ఈ సమయం కూడా నాకు లేకపోతే మళ్ళీ నేను వచ్చే సమయం ఒకవేళ నేను ఉంటానో లేదో నాకు తెలియదు. కానీ దేవుడు ఈ పని చేయటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు కాబట్టి నేనేం చేయాలి? ఇప్పుడు దేవుని పని నేను చేయాలి. అలాగూ మనం ఏం చేయాలంటే దేవుని కొరకు నమ్మకమైన మంచి పనివారుగా ఆయన రాజ్యాన్ని కట్టడానికి మనందరం ఒక సారథులాగా, ఒక పనివారులాగా, ఒక విధేయత కలిగిన వారుగా, ఒకరికొకరు గౌరవించుకుని ప్రేమించుకునేవారుగా దేవుని రాజ్య స్థాపనను మనము ముందుకు తీసుకువెళ్ళవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇక ఆ తర్వాత ఆ రెండోది మనం చూస్తే అతడు నీతిమంతుడు. అతడు ఎలాంటి వాడు? నీతిమంతుడు. ఇక్కడ నోవాహును చూస్తే నీతిమంతుడు కాబట్టే ఆ తరములో ఉన్నటువంటి వారిని కాపాడవలసిన బాధ్యత, మంచి మార్గం చూపించవలసిన బాధ్యత దేవుడు ఆయనకి అప్పగించాడు. అప్పగించినప్పుడు ఏం చేశాడు? అతడు బాధ్యత కలిగి పనిని చేశాడు. ఇతడు నీతిమంతుడు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఈయన దేవుని కొరకు నిలబడుతున్నాడు కదా. దేవుని కొరకు, దేవుని రాజ్యమును కట్టడానికి ఆయన ఏం చేస్తున్నాడు? నిలబడుతున్నాడు. ఇక్కడ మనందరము ఈ ఉపవాస దినాల్లో మనం ఏం సంపాదించుకున్నామంటే నీతిని సంపాదించుకున్నాం, మంచిని సంపాదించుకున్నాం కదా, యథార్థత సంపాదించుకున్నాం. మనం దేవునికి ఏదైతే వ్యతిరేకత ఉందో దానిని తీసివేసుకుని మంచివారుగా మన జీవితాలని మనం కట్టుకుంటున్నాం. కనుక ఈ విధానాన్ని మనం ఏం చేయాలి అంటే, మనము నేర్చుకున్న దాన్ని మనం ఏం చేయాలంటే దేవుని పని కొరకు దాన్ని ఉపయోగించాలి. ఇంతటితో దాన్ని క్లోజ్ చేయకూడదు. ఇక 40 దినాలు అయిపోయినాయి కదా, ఇక ఆ తర్వాత నా ఇష్టం అన్నట్లుగా మనం జీవించవద్దు. ఎంత ప్రయాసపడి దేవుని దగ్గర మంచిని సంపాదించుకున్నావో దాన్ని నువ్వేం చేయాలి? అంతవరకు దానిని కొనసాగించడానికి దాన్ని కాపాడుకుందాం, మంచిని కాపాడుకుందాం, నీతిని కాపాడుకుందాం.
యథార్థతను కాపాడుకుందాం, భక్తిని కాపాడుకుందాం. చెడులోనికి మనం వెళ్ళిపోకుండా నీ జీవితాన్ని పాడు చేసుకోండి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది దేవుడు నీకు ఇచ్చేటువంటి మంచి మాటలు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇతడు ఎలాంటి వాడు అనేది మనం చూస్తే నీతిమంతుడు అనే విషయాన్ని కూడా వాక్యం చెబుతుంది. ఇక ఆరోదుగా మనం చూసినట్లయితే ఇతడు ఎలాంటి వాడు అంటే అతడు దేవుని రాజ్యము కొరకు కనిపెట్టినవాడు. ఇతడు దేవుని రాజ్యం కొరకు ఏం చేస్తున్నాడు? కనిపెడుతున్నాడు. అక్కడ 51 వచ్చిన చూస్తున్నాం. మనం కూడా కనిపెట్టాలి. దేవుని కొరకు మనం పనిచేసిన తర్వాత దేవుడు మనకు ఎలాంటి స్థితిని ఇస్తాడు, దాని కొరకు మనం ఏం చేయాలి? ఒక పంట వేసిన వాడు కనిపెడతాడు. అసలు ఏమి వేయకుండా ఏం కనిపెడతాడు? ఎగ్జామ్స్ రాసిన వాడు రిజల్ట్స్ కొరకు కనిపెడతాడు. అసలు ఏమి కష్టపడుకోకుండా నాకు మేలుకు దొరకాలి అనేటువంటిది మూర్ఖత్వం కదా అది. మనం కష్టపడాలి, మనం దేవుని దగ్గర ఏదైనా ఆశించాలి. కనిపెట్టండి. అసలు ఏమి చేయకోకుండా నాకు అది కావాలి ఇది కావాలంటే అది కరెక్ట్ అయిన విధానము కానే కాదు. ఇక్కడ అదే చేస్తున్నాడు ఆయన. దేవుని రాజ్యం కొరకు ఏం చేస్తున్నాడు? కనిపెడుతున్నాడు. అది కూడా మనకి 51 వచనంలోనే కనిపిస్తుంది. లోకాసువార్త 23:51లోనే కనిపించింది. అతడు సజ్జనుడని, అతడు నీతిమంతుడని, దేవుని రాజ్యం కొరకు ఆయన కనిపెట్టువాడని మనకు అక్కడ చక్కగా చెబుతుంది. ఇక 7వదిగా మనం చూసినట్లయితే అతడు తెగింపు గలవాడు. అతడు ఎలాంటి వాడు? మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వాక్యము. తెగింపు కలిగిన వాడు. అంటే మనిషి యొక్క జీవితంలో మంచి చేయాలనుకుంటుంది కానీ తెగించి ఏ పని చేయలేము. అంటే పని చేయాలంటే వారిలో ఏముండాలి? తెగింపు అనేది. ఇప్పుడు నా దగ్గర ఒక 1000 రూపాయలు ఉన్నాయి, నేను ఇవ్వాలంటే ఏం చేయాలి? తెగించే ఇవ్వాలి అనుకుంటాను. కానీ ఆ 1000 రూపాయలు ఇస్తే రేపటి సంగతి ఏంటి అని ఆలోచిస్తే మనం ఏం చేయలేము, ఆయనకి ఇవ్వలేము. కొంతమంది ఏం చేయలేరు, మనసు ఉంటుంది, ప్రేమ ఉంటుంది, కానీ తెగించి చేయలేరు. కనుక దేవుని పిల్లలుగా మనం దేవుని దగ్గరికి వచ్చాం. మన జీవితాల్లో మనం తెగించినప్పుడే దేవుని కొరకు వాడబడతాం, దేవుని కొరకు త్యాగాలు చేయగలుగుతాం. మనలో ఏముండాలన్నమాట? తెగింపు లేక మూడి అనేది ఉండాలి. అంతేగాని దాన్ని అట్లాగే ఉంచుకుంటే మన జీవితాల్లో దేవుని కొరకు మనం ఏ పనులు మనం చేయలేం. ఇక ఇంకొక విషయం 8వ మాటగా మనం చూస్తే లోకాసువార్త 23:51లో అక్కడ ఇంకొక మాట ఉంది. ఇది ఇక్కడ సమ్మతింపక, ఎవరి ఆలోచనలకు? వారి ఆలోచనలకు. కొంతమంది ఆలోచనలు ఉన్నాయి కదా, వారి ఆలోచనలకి ఈయన ఏం చేయట్లేదు, అది సమ్మతించకుండా దేని కొరకు పనిచేస్తున్నాడు? అది మనం చేయాల్సింది. ఇప్పుడు మనం ఒకరి ఆలోచనలు మనం సంపాదించవద్దు. నువ్వు దేవుని ఆలోచన చేయటానికి ఏర్పాటు చేయబడ్డావు. ఇక్కడ నీవు దేవుని యొక్క రాజ్యమును కట్టడానికి దేవుని నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని ఆలోచనలు చేయాలి, అంతేనా? ఆయన సంతోషపెట్టడానికి ఆయన మాట చొప్పున మనం ఏం చేయాలి? పని చేయాలి. ఇది మనం నేర్చుకోవాలి. ఇది ఎన్నో మాటల మాట, 7వ మాటగా 8వ మాటగా నేను మీకు తెలియజేస్తున్నాను. 9వదిగా మనం చూసినట్లయితే ఈ అరిమతయి యోసేపు తాను తవ్వుకున్నటువంటి స్థలము సమాధి యేసయ్యకు ఇచ్చినవాడుగా ఉన్నాడు. ఇది మనకు లోకాసువార్త 23:53లో ఈ మాట కనిపిస్తుంది. 50 చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యేసయ్యనంట ఆయన తొలుసుకున్నటువంటి తన సొంత సమాధిలో యేసు ప్రభుని ఏం చేస్తారన్నమాట, దానిలోనికి ఆయన తీసుకువెళ్ళాడు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, అరిమతయి యోసేపు తాను తవ్వుకున్నటువంటి స్థలము సమాధిని ఏం చేసినమాట, యేసయ్యకు ఇచ్చినవాడుగా ఉన్నాడు. ఈరోజు నీవు నేను కూడా తెగించినప్పుడు దేవుని కొరకు నిలబడతాం. నిలబడుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైనా లాభమే అనుకున్నప్పుడు ఒక విధవరాలు ఏం చేసిందంటే తనకున్న జీవనం అంతా ఇచ్చింది కదా.
ఇప్పుడు ఈయన ఏం చేశాడు? తను తవ్వుకున్నటువంటి సమాధిని దేవునికి ఆయన ఇచ్చేశాడు. మనం కూడా దేవునికి ఇవ్వటానికి బద్ధులమై ఉన్నాము. మనము దేవునికి ఇవ్వటానికి బద్ధులమై ఉన్నాం. ఎందుకనంటే ఆయన సర్వస్వాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి మనము దేవునికి ఇవ్వవలసినటువంటి వారమై ఉన్నాం. ఇది మనకు ప్రభువు నేర్పిస్తున్నటువంటి మంచి మాట. ఈ 9 విషయాలు ఈ చివరి దినాలలో మనం కూడా ఏం చేయాలంటే, దేవుని కొరకు నిలబడాలన్నా మనలో ఏముండాలి? మనలో ఏముండాలన్నమాట? యేసు ప్రభువును ప్రేమించే శిష్యుడిగా మనం ఉండాలి. మనము ఎలా ఉండాలంటే, ధనవంతులు అయినప్పటికీ దేవుని కొరకు మనం ఖర్చు చేయవారుగా మనం ఉండాలి. మూడవది, మనం ఘనత వహించిన వారమైనప్పటికీ కూడా ఆ ఘనతను మనం ఏం చేయాలంటే దేవుని కొరకు దాన్ని ఉపయోగించాలి. ఆయనకు ఒక పేరు ఉంది. ఆయనకి అధికారుల దగ్గరికి వెళ్ళటానికి, అధికారులు ఆయన గౌరవించడానికి ఆయనకు అక్కడ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ అవకాశాన్ని, ఆ పేరుని, ఆ ఘనతను అక్కడ ఉపయోగించుకున్నాడు కదా. పిలాతు ఏం చేశాడు? ఆయన వెళ్ళగానే గౌరవించాడు. ఏదైతే నీకు ఒక గౌరవం అనేటువంటి సమాజం ఇస్తుందో అది దేవుని కొరకు దాన్ని మనం ఏం చేయాలి? మనం వాడి దేవునికి ఘనతను తీసుకురావాలి. అలా మనం ఉండాలి. మనం ఏది చేస్తున్నా దేవునికి మహిమ తీసుకురావాలి. దేవునికి మనము ఘనతను తీసుకొచ్చేవారుగా మన జీవితాలు ఉండాలి. అలాంటి మంచి ఆలోచన, జ్ఞానము దేవుడు మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమె తల్లు వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రభువా రక్షకుడా, ఈ 2025 40 దినాల ఉపవాస కూడికలు చివరి దినములో మేము ఉన్నామయ్యా. ఈ 40వ దినములో మా జీవితాల్లో ఈ 40 దినాలు మేము పడిన ప్రయాస వ్యర్థము కాకుండా దీనికి మంచి ప్రతిఫలములనైనా మేము ముందు కాలంలో చూసినట్లుగా మాలో గొప్ప మార్పును, దేవుని పట్ల చక్కని అమితమైన ప్రేమ, అన్నీ మంచిగా ఉండటానికి మీరే సహాయములను దయచే ప్రభా. ఒక మార్పు లేని వారుగా మేము లేకుండా మార్పు నొందిన పిల్లలుగా ప్రభా మేమందరం ఉంటాక సహాయములు దయచేయండి. ఇప్పుడు బిడ్డలునైనా వాక్యాన్ని విన్నారు. అరిమతి యోసేపు కష్టకాలంలో ప్రభు కొరకు నిలబడిన వాడుగా మాకు కనిపిస్తున్నాడు. ఆయన తెగించి వచ్చిన వాడుగా కనిపిస్తున్నాడు. దేవుని రాజ్యము కొరకు ఆయన నిలబడిన వాడుగా ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు. తన కొరకు సిద్ధపరిచిన వాటిని కూడా దేవునికి ఖర్చు చేయటానికి, ఇవ్వటానికి ఇష్టపడుతున్నవాడుగా కనిపిస్తున్నాడు. మేము కూడా అలాగునైనా దేవుని కొరకు నమ్మకమైన మంచి పని వారుగా మేము ఉండటానికి మీరే సహాయములను దయచేయండి. అలాగనే రేపు జరిగేటువంటి పునరుత్థాన ఆరాధనలో మేమందరం ఉండాలి. రేపు జరిగే కార్యక్రమాలన్నీ మంచిగా జరగట సహాయములను దయచేయండి. ఏ విధమైన ఆటంకాలు లేకుండా వాతావరణం అన్నీ మీ స్వాధీనంలో ఉంటూ అనేక మంది ప్రభా చిన్న పిల్లలతో దేవుని మందిరానికి వస్తుండగా భయంకరమైన ఎండల చేత బిడ్డలు ఎవరు బలహీనం కాకున్నట్లు సహాయం దయచేయండి. రేపు జరిగే ప్రతి ప్రోగ్రామునైనా మీకు మహిమ, మీకు ఘనత తెచ్చినట్లు సంఘమంతా ప్రభా దేవుని పని కొరకునైనా విశ్వాసముతో నిలబడ్డ సహాయములను దయచేయండి. వారి వంతు దేవుని పనిలో నేను ఉండాలి, నేను చేయాలి అనేటువంటి ఆశ, తృష్ణ ప్రభ ప్రతి ఒక్క బిడ్డలో ఉండటానికి సహాయములను దయచేయండి. ఎందుకంటే ఇది దేవుని కొరకు ఒక మంచి పని, ఒక మంచి పని చేస్తున్నాం. ఈ మంచి పనిలో నా వంతు సహకారము నేను ఉండాలి అనేటువంటి మంచి మనసుతో ప్రభా దేవుని మంచి పనుల్లో మేము కూడా పాలు పంపులు పొంది మంచివారుగా ఉంటా సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క దైవకృప, పరిశుద్ధాత్మని నిత్య ఆదరణ, కాపుదల, భద్రత ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే ఉన్ననుగాక. ఆమెన్. అందరికీ